ఈ నెల 26న హుస్సేన్ సాగర్లో నిర్వహించిన భరతమాతకు మహాహారతి కార్యక్రమం తీవ్ర విషాదం మిగిల్చింది. క్రాకర్స్ ప్రమాదం కారణంగా 2 ప్రాణాలు కోల్పోయారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న గణపతి అనే యువకుడు చనిపోయాడు. గల్లంతైన అజయ్ అనే యువకుడి డెడ్ బాడీ వెలికి తీశారు. ఈ ప్రమాదానికి బాధ్యులు ఎవరు బాధ్యత వహిస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం విజయ్ అందిస్తారు. విజయ్, సాగర్ ప్రమాదంలో 2 చనిపోయారు. అప్డేట్స్ ఏంటి? ఎస్ రేవంతి, రిపబ్లిక్ డే రోజు భరతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో నిర్వహించినటువంటి భారతమాత హారతి కార్యక్రమంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 2 యువకులు అక్కడ ఏదైతే హారతి అయిన తర్వాత క్రాకర్స్ పేల్చే టైంలో, బోట్లో క్రాకర్స్ పేల్చే టైంలో 2 యువకులు 2 బోట్లు కూడా అంటుకొని పూర్తిగా దగ్ధమైన టైంలో 2 యువకులు కూడా మరణించడం జరిగింది. వాస్తవానికి ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహిస్తున్నప్పుడు ఫైర్ సేఫ్టీ అధికారుల అనుమతి అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ ఈవెంట్కు సంబంధించి ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అధికారుల అనుమతి తీసుకోలేదని చెప్పి కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు చెప్పడం జరుగుతున్నది. దీంతోపాటు లుంబిని పార్క్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి వారు ఇచ్చిన ఆధారంగా కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఈ కేసు సంబంధించి దీంట్లో ఎందుకంటే భరతమాత ఫౌండేషన్కు సంబంధించి గత 7 సంవత్సరాల నుంచి కూడా ఈ హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీంట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ హారతి కార్యక్రమం అనేది కొనసాగుతున్నది. ఇంత జరిగిన తర్వాత మనం చూసాము, నిన్నటి వరకు కూడా అజయ్కి సంబంధించినటువంటి డెడ్ బాడీ నిన్న మధ్యాహ్నం తర్వాత లభించింది. దాదాపు అన్ని బోట్లు ఏదైతే టూరిజానికి సంబంధించి హుస్సేన్ సాగర్లో పర్యాటకులు ఎప్పుడు కూడా బోటింగ్ చేసే బోట్లని కూడా నిలిపివేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు పేరెంట్స్ కానీ పలువురు బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఈరోజు గాంధీ ఆసుపత్రి వద్ద ఆందోళన చేయడం జరిగింది. ఎందుకంటే సరదాగా హుస్సేన్ సాగర్లో బోటింగ్ వచ్చిన టైంలో ఈ విషాదం జరిగినందువల్లనే తమ కుమారుడు మృతి చెందారని చెప్పి కూడా పేరెంట్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అయితే వాస్తవానికి ఈ ఈవెంట్కు సంబంధించి మరి పోలీసులు యాక్షన్ ఏ రకంగా తీసుకుంటారు, దీంట్లో ఎవరిని బాధ్యులు చేస్తారు కేవలము ఎందుకంటే భరతమాత ఫౌండేషన్కు సంబంధించి వారు కూడా ఒక ప్రకటన చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఈ హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. రాజమండ్రికి సంబంధించినటువంటి ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్కు మేము ఈ కార్యక్రమాన్ని అప్పచెప్పామని వారు చెప్తున్నారు. చెప్పినప్పటికీ వాస్తవానికి ఇంత పెద్ద ప్రోగ్రాం కండక్ట్ చేసుకున్నప్పుడు ఇటు పోలీసులకు సంబంధించి కానీ ఫైర్ సేఫ్టీ కానీ ఏదైతే పార్కుకు సంబంధించి లుంబిని పార్కు మేనేజ్మెంట్కు వీరందరికీ ముందుగా పర్మిషన్ తీసుకున్నారా లేదా అనే దానిపైన కూడా పోలీసులు కొంత విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే 26వ తేదీకి ఘటన జరిగితే ఇంతవరకు దీనిపైన కేవలము కొంతమంది వ్యక్తులు మాత్రమే స్పందించారు. నిన్న కూడా మనం చూసాం, నిన్న రాత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. బోటు ప్రమాదం జరగడం దురదృష్టకరం, బాధితులకు భారతమాత ఫౌండేషన్ అండగా ఉంటుందని కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. కానీ ఇంత పెద్ద ఫైర్ క్రాకర్స్ నగరం నడిబొడ్డులో కాలుస్తున్నప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు, దీనిపైన పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా కేసు నమోదు చేశారు తప్ప దీని ఫర్దర్ యాక్షన్ ఏ రకంగా ఉంటుంది? ఎందుకంటే నగరవాసులు అందరూ కూడా సోషల్ మీడియా వేదిక కూడా పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. దీంట్లో ఎవరిని బాధ్యుల్ని చేస్తారు? ఈ బోటు ప్రమాదం జరిగినప్పుడు ఎందుకు సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోలేదు అనే దానిపైన కూడా అనేకమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈవెంట్ జరిగిన తర్వాత ప్రమాదవశాత్తు బోట్లు దగ్ధమైనాయని చెప్పినప్పటికీ అక్కడ ఫైర్కు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కానీ ఫైర్కు సంబంధించినటువంటి ముందుగా సమాచారం ఇచ్చి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదనేది కూడా ఒక భావన కూడా సోషల్ మీడియా వేదికగా కూడా ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. వాస్తవానికి వారి తల్లిదండ్రులు ఇప్పుడు అజయ్కి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా గాంధీ మార్చిరి వద్ద తీవ్ర ఆందోళన చేశారు. దీనికి సంబంధించి ఇటు కిషన్ రెడ్డి కానీ వీరందరూ కూడా తమకు న్యాయం చేయాలంటూ కూడా వారు కోరినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. ఈవెంట్కు సంబంధించి కూడా ఈవెంట్ అయ్యి 3 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో దీనిపైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటారనే దానిపైన కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఖచ్చితంగా ఏదైనా న్యాయానికి సంబంధించి ఇప్పుడు 2 యువకులు అనవసరంగా వారికి సంబంధించి ఇటు బోటింగ్కు సంబంధించి హుస్సేన్ సాగర్లో ఎంజాయ్ చేద్దాము
బోటింగ్ చేద్దామని వచ్చినటువంటి అజయ్కి సంబంధించి మృతి కావడంతో వారి తల్లిదండ్రులు అయితే తీవ్రంగా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎందుకంటే తమ కుమారుడు చేతికి వచ్చినటువంటి కుమారుడు చనిపోయినారని చెప్పి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క గణపతికి సంబంధించి కూడా ముందుగా హుస్సేన్ సాగర్కు సంబంధించినటువంటి యజమానులు కానీ బోటుకు సంబంధించిన నిర్వాహకులు కానీ ముందుగా ఎందుకు అనుమతి తీసుకున్నారా లేదా భారతమాత ఫౌండేషన్ వాళ్ళు అనుమతి తీసుకోలేదు అని కూడా వారు పోలీసులకు చెప్పినట్టు మనకు తెలుస్తుంది. మొత్తంగా కూడా ఈ విషయం పైన ఇటు సోషల్ మీడియా వేదిక కానీ పలువురు బీసీకి సంబంధించిన బీసీ సంఘాల నాయకులు కూడా ఖచ్చితంగా ఎవరైనా తప్పు చేస్తుంటే వారిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. బోటింగ్కు సంబంధించి ఇంత పెద్ద నగర నడిబొడ్డున క్రాకర్స్ కాల్స్తున్నప్పుడు మినిమం ప్రికాషన్స్ తీసుకోకుండా ఏ రకంగా కాలుస్తారు? 2 బోట్లు దగ్ధమయ్యాయి. ఆ బోటుకు సంబంధించి పరిసర ప్రాంతాల్లో వందలాది మంది బోటింగ్ చేసేటువంటి ప్రయాణికులు ఉన్నారు. ఇంకా పెద్ద ఎత్తున జరిగి ఉంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారనే దానిపైన కూడా పలు ప్రశ్నలు ఇటు సోషల్ మీడియా కానీ పలువురు బీసీ సంఘాల నాయకులు కానీ ఆ చనిపోయినటువంటి తల్లిదండ్రులు అయితే ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి అయితే ఇప్పటికే కేసు నమోదు చేశామని చెప్తున్నారు. దీని వెనుకకు సంబంధించినటువంటి ఎవరెవరు ఉన్నారు అనే దానిపైన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఏదైతే బాధితులకు అండగా ఉండే విధంగా కూడా ఫౌండేషన్ వ్యవహరించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తంగా కూడా ఈ బోటు ప్రమాదం పట్లనైతే ఇటు అనేక రకాలైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా బాధితుల కుటుంబాలకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఇటు భారతమాత ఫౌండేషన్ కానీ అందరిపైన ఉంది అని కూడా సోషల్ మీడియా వేదిక కానీ ఆ చనిపోయినటువంటి తల్లిదండ్రులు వారి బంధువులు అయితే డిమాండ్ చేస్తున్నారు. శ్రీవంతి.